వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయసాయి రెడ్డి లీక్స్ అని కాదు కానీ ఇన్ఫర్మేషన్ లిక్కర్ కేసులో ఈడీ సోదాలకి చాలా బలం చేకూరింది. అండ్ దాదాపుగా 10 పైగా కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం కీలక నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. సో దాదాపుగా ఏడాది పాటు జైల్లో ఉన్నారు అయ్యింది. ఇప్పుడు మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు డైరెక్ట్గా దిగి ఆయన్ని లాక్ చేసి పెట్టింది. సాధారణ అవినీతి కేసులు కాకుండా ఇక్కడ మనీ లాండరింగ్ కేసు అనేది చాలా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈడీ ఉచ్చు బిగుస్తోంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, డిజిటల్ ఆధారాలు ఇంకా చాలా రకాలుగా మొత్తానికి అన్నీ కూడా బయటికి వచ్చాయి. మొత్తం షెల్ కంపెనీలు, సిండికేట్ వీటి నుంచి వచ్చినటువంటి 3,500 కోట్ల ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడికి చేరాయి, హవాలా చేసినటువంటిది ఎవరు దీని వెనకాల ఉన్నారు, అలాగే ఈ కేఎన్ఆర్ తర్వాత ఇంకొక ఆడిటర్ ఎవరో మొన్న ఇదే అనుకున్నాం. సో అతను కూడా దీంట్లో ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి అంశాలు. సో అక్కడ కూడా చేసినటువంటి సోదాలతోటి ఇది టార్గెట్ ఎక్కడికి, బిగ్ బాస్ దగ్గరికి చేరుతుంది అని అనుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ తోటి ఇక తదుపరి బాగానే మిగతా అరెస్టులు అండ్ ఆఫ్టర్ దట్ కింగ్ పిన్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. సో దీంట్లో సిగ్మా సప్లై చైన్, టెక్కర్ అనేటువంటి బినామీ సంస్థలు, అలాగే బ్లాక్ మనీ లాండరింగ్ దీని మీద ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. దాదాపు 441 కోట్ల ఆస్తుల్ని ముందుగానే అటాచ్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఈ వైసీపీ ఎన్ఆర్ఐ విభాగానికి సన్నిహితుడుగా రాజ్ కేసిరెడ్డి ఒక సీఎంఓకి అత్యంత కీలకంగా పనిచేశారు. అలాగే విజయసాయి రెడ్డి కూడా దీనికి సంబంధించి లావాదేవీలు ఏమేమి జరిగాయి, రాజ్ కేసిరెడ్డి ఏమేమి చెప్పాడు, ఎలా చెప్పాడు, ఎక్కడ ఏం చేశారు, ఇవన్నీ కూడా ఆయన గుట్టు పంపించేశారు. జూబ్లీ హిల్స్ ఆఫీస్ నుంచే ఇది మొత్తం అంతగా నడిచింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఈ కిక్ బ్యాక్స్, అలాగే బంగారం, గోల్డ్ ఎక్కడ కొన్నారు, ఎవరెవరి దగ్గర కొన్నారు, ఏం చేశారు, ఎలాగా ఇచ్చేశారు అనేటువంటి వివరాలు ఇవన్నీ కూడా చాలా బయటకు వచ్చాయి. కేఎన్ఆర్ ఈ వ్యవహారాలు అంటే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ఇందులో ఏ విధంగా పనిచేశాడు, ఎవరెవరితో డీల్ సెట్ చేయడానికి ఏ విధంగా చేశాడు, అలాగే మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి లేదు ఈ లిక్కర్ సొమ్మునంతటిని గోల్డ్ కింద మార్చడానికి ఈ గోల్డ్ అంతా మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఏ తేదీల్లో ఎవరెవరి దగ్గర ఎంతెంత కొన్నారు, ఈ రిజిస్ట్రీ ఇవన్నీ కూడా ఈడీ చాలా పక్కా ఆధారాలతోటే లాక్ చేసి పెట్టింది. ఇక వీళ్ళందరితో పాటుగా ఈ నెట్వర్క్ అంతటితో పాటుగా ఈ నెట్వర్క్కి కింగ్ పిన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇది వెళ్ళి ఆగుతుంది అనేటువంటి ఒక మాట అయితే చాలా బలంగా వినిపిస్తోంది. అందుకేనేమో ఇవాళ పొద్దున ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో టీడీపీ పాలన గురించి మాట్లాడండి అని అంటే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడను, బికాజ్ అంత మాట్లాడడానికి సరిపోదు అనేటువంటి మాట వచ్చింది. చూసే ఉన్నారు కదా, అందులో నేషనల్ గురించి మాత్రం ఆయన మాట్లాడరట. చాలా క్లియర్గా చాలా పద్ధతిగా చెప్పేశారు ఆయన. అండ్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇలాగా. ఈ లిక్కర్ కేసులో ఏమవుతోంది, అందువల్ల ఇప్పుడు వచ్చి ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాంతో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి తెలియట్లేదు. చాలా స్పష్టంగా ఆయన అన్నటువంటి మాట, ఏపీలో కూటమి 2 ఏళ్ల పాలన మీద మీ రేటింగ్ ఎంత అని అడిగితే నేను నేషనల్ పర్స్పెక్టివ్ గురించి నేనేం మాట్లాడను. కూటమి 2 ఏళ్ల పాలన అన్నారు, నేషనల్ అడగలేదే. మీరేం నేషనల్ లీడర్ కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లీడర్ మాత్రమే. ఏపీకి మాజీ ముఖ్యమంత్రి. మిమ్మల్ని అడిగింది తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన గురించి అడిగారు, దేశం గురించి అడగలేదు. ఎందుకంత భయం? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నాడని ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి, జనసేన గురించి చెప్పవయ్యా స్వామి అంటే, అమ్మో నేను నేషనల్ గురించి, జాతీయ స్థాయి కూటమి గురించి నేను మాట్లాడను, 2 ఏళ్ల పాలన మాట్లాడను అని చెప్పి తప్పించుకోవడం తప్ప ఏం లేదు. సో అక్కడికి భయం అనేటువంటి చాలా బలంగా ఉంది, ఏం జరుగుతుందో అని. సో ఇవాళ ఈడీఆర్ఎస్ తోటి ఆ మాటకి కాస్త డాట్స్ కనెక్ట్ అయితే రేపు ఏదో బాగానే ఉంది, ముందు జరిగేది అనేది ఒక ఊహాగానం. ప్రస్తుతానికి చూద్దాం ముందు ఏం జరుగుతుంది అనేది. ఇది దీని మీద ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.